అది నమస్కారం. నాకు మొత్తం 5 ఛానల్స్ ఉన్నా. అందులో మెయిన్ ఛానల్ క్యాట్కిస్ ఎస్పీలో 3.3 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా. ఏ రోజు కూడా నా స్వార్థం కోసం నేను ఏది వాడను. నేను పెట్టే ఎఫర్ట్స్ కానీ రిమైనింగ్ ఏవైనా సరే నా ఓన్గా పెట్టుకుంటూ పోతాను. ప్రజలకు సంబంధించిన అంశాలు హైలైట్ చేస్తూ ఉంటాను. బట్ నాదంటూ ఏదన్నా ఒకటి చెప్తానంటే దానివల్ల సొసైటీకి కూడా యూజ్ అవ్వాలా, అందరు కూడా అది హెల్ప్ అవ్వాలా, అప్పుడు టచ్ చేస్తా. అలా ఇదిగో ఈరోజు సిన్సియర్ రిక్వెస్ట్ ఆర్ సిన్సియర్ సజెషన్. ఆన్లైన్లో వుడ్ రిలేటెడ్ ఆర్ ఫర్నిచర్ రిలేటెడ్ మ్యాక్సిమం కొనకపోవటం బెస్ట్. ఆన్లైన్ ఏదైనా సరే ఎంత ఇదంటే డెలివరీ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ అవుతారని చెప్పి ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అందుబాటులో ఉండరు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్లో రిమైనింగ్ మరలా కొన్ని బాగానే ఉంటాయి. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ తర్వాత చుక్కలు చూపిస్తారన్నమాట. పెప్పర్ ఫ్రై బాగా తెలిసిన వాళ్ళు పెప్పర్ ఫ్రైకి వీరాభిమాని ఎప్పటి నుంచి అందులో కొంటూనే ఉన్నారు. దెన్ పదే పదే నాకు చెప్తూ ఉంటే సరే అట్లయితే అని చెప్పేసి ఒక క్వీన్ సైజ్ బెడ్ ఆర్డర్ పెట్టా. వచ్చిన తర్వాత చూసా. దెన్ ఇన్స్టాలేషన్ కోసం 2 రోజులు 3 రోజులు ఆగాను. వచ్చాడు, ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నాకు తేడాగా అనిపించింది. దానికి మల్టిపుల్ స్టిక్కర్స్ ఉన్నాయి ప్రతి దాని మీద. ఏంటది, ఏదో టేబుల్ ఫర్నిచర్ అనేది బిగిస్తారు, అన్నీ వచ్చినాయి అనమాట. అన్ని స్టిక్కర్లు బిగించుకుంటున్నాము. అన్న స్టిక్కర్ తీసేబయ్యా అన్న. అసలు లేదు సార్, స్టిక్కర్లు తీసుకుంటా పోతే నాకు 2-3 గంటలు పట్టింది, నేను తీయను, బయట కనిపించే నేను తీస్తా, లోపల కనపడి నేను తీయను అన్నాడు. సరే నేను తీస్తానని చెప్పేసి అతను అవన్నీ బిగుస్తున్నాడు. అసలు నేను స్టిక్కర్లు తీసుకుంటా పోతే లక్కీ ఈజీగా వచ్చేసినాయి. ఇంత ఈజీగా వస్తే తీయనంటావు ఏంటో అన్న. సరే సార్ మీరు తీసినా తీయండి అన్నాడు. ఆయన కూడా కొన్ని తీసేది. ఓకే, సంతోషం అయిపోయింది. బిగిచ్చారు కదా, బిగిగానే కూర్చున్నా. సార్ సార్ కూర్చోవద్దు అన్నాడు. ఏంటి అన్న. సార్ దాని మీద మ్యాట్రెస్ వేయాలి, అప్పుడే మీరు కూర్చోగలరు, పడుకోగలరు. ఎందుకన్నా, కింద సపోర్టింగ్ బద్దలు లాంటివి ఉండవు కదా, జస్ట్ 4 sides 4 plates అన్నట్టుకుంటే అంతే అన్నాడు. అదేంటి అన్న. అంతే సార్, వారంటీ కూడా కవర్ అవుతుంది, ఇబ్బంది అవుద్ది అన్నాడు. సరే అన్న. ఇంకా మంచం ఏంటంటే చెప్పుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోయాడు. టైం అరౌండ్ 7:30 అంతే, 7:30 అరౌండ్ అంతే అయినట్టుంది. వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, మ్యాట్రెస్ తెచ్చాక అంటున్నాడు కదా అని చెప్పేసి అది హాల్లో బెడ్రూమ్ కొంచెం ఇది కాబట్టి పక్క జరుపుతున్నప్పుడు మనకు కొంచెం ఈజీగా తగులుతున్నట్టు అయ్యేవాటి. అలా ఖాళీ తగిలిందండి. నరకంగా కనపడింది నాకు అది. కాసేపు షార్ప్ ఎడ్జెస్ ఎముక గుచ్చుకుంది కదా, చుక్కలు కనపడ్డాయి నాకైతే. మా బాబోయ్ అని చెప్పేసి అనుకున్నాను. ఏంట్రా ఎంత షార్ప్ కూడా అని చెప్పేసి చూస్తే ఒకసారి ఎందుకో ఇది ఎక్కడో తగిలినట్టుంది అనుకున్నాను. ఇక్కడే టేబుల్ ఉంటుంది, సేమ్ ఇదే మెటీరియల్, ఇంజనీరింగ్ వుడ్. ఇలా మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, హరికృష్ణారెడ్డి. తనేమనంటే స్టేషన్ వుడ్ అని ఉంటుంది, అది తీసుకో, ఇది తీసుకున్నావు అన్నాడు. సరే ఆల్రెడీ తీసుకున్నాను కదా అంటే, సరే నీ ఇష్టం, మరి మంచి మ్యాట్రెస్ ఆర్డర్ ఇచ్చుకో, లాటెక్స్ది, దాన్ని బట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నాడు. ఓకే అన్న. ఫోన్ పెట్టాము. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ మెటీరియల్ అట్లా చెక్ చేసి, ఆఫీసులో టేబుల్ మెటీరియల్ ఆర్టికల్ చెక్ చేశారు. సేమ్ మెటీరియల్, సేమ్ క్వాలిటీ, సేమ్ థిక్నెస్. టేబుల్కి వాడే మెటీరియల్ని మంచానికి బిగించి వెళ్ళిపోయారు. కోర్స్ వాళ్ళు తప్పే లేదు, కార్పెంటర్ది. పైనుంచి మెటీరియల్ అలా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే మలేషియా అంట. మలేషియా నుంచి ఎక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళు దానికి స్టిక్కర్లు ఒక్కదాని మీద ఏది ఎక్కడ ఏంటి చేసేసి పంపిస్తారు, వీళ్ళు ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. సరే నైట్ ఇంకా దాని మీద పడుకోలేం కదా, ఇంకా పక్కన ఎప్పటిలా నాకు నేల మీద పడుకుంటే చాలా ఇష్టం అండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎలా చెప్పాలి, కింద చాపకేపి ఏం లేకుండా డైరెక్ట్ నేల మీద పడుకోవాలంటే ఇంకా ఇష్టం నాకు. బట్ పద్ధతిగా ఉండాలి కాబట్టి కింద ఏదన్నా బెడ్షీట్ లాంటిది వేసేసుకొని దాని మీద పడుకుంటాం. ఈవెన్ మా ఇంట్లో బెడ్ ఉండిద్ది, మన వల్ల కాదనమాట. ఇంక అందుకే హ్యాపీగా ఆఫీస్లో పడుకుంటాం. సరే పాయింట్కి వద్దాం. సో పక్కన పడుకున్నాం. నిద్రలో ఇంకా అటు ఇటు తగులుతాం కదా, మళ్ళా బెచ్చాను నైట్ తగిలి. అమ్మో ఇక నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి మొత్తం చూసాం. మంచం అంతా అన్ని చోట్ల అదే షార్ప్ ఎడ్జెస్, ఘోరంగా ఉంది అసలు. దన్నోరా బాబు అని చెప్పేసి టైం చూస్తే 12 దాటేసింది. డెలివరీ అయింది 17, ఇన్స్టాల్ చేసిందేమో 18. దెన్ మిడ్ నైట్ దాటేసింది, అంటే 19 ఎర్లీ అవర్స్ ఎంటర్ అయింది. ఇక అప్పుడు నేను మన వల్ల కాదు అని చెప్పేసి రిటర్న్ రిక్వెస్ట్ పెట్టేశాను. మార్నింగ్ చెక్ చేశాను, అప్డేట్ ఏమీ లేదు. ఇక కాల్ చేద్దామంటే డైరెక్ట్ నెంబర్ లేదు, కస్టమర్ కేర్కి మెయిల్ పెట్టాలి, మెయిల్ పెట్టాను.
ఆ తర్వాత ఎప్పటికో కాల్ వచ్చింది. ఏంటి సార్ అంటే అసలు నా వల్ల అవ్వదు అదేనంటే, సరే సార్ అట్లయితే మా వాళ్ళు వచ్చి చూస్తారు, ప్రాబ్లం ఏమైనా ఉందా మెటీరియల్తో. మెటీరియల్ అంటే దిస్ ఇస్ డిఫెక్టివ్ ప్రోడక్టా, మీరు అనుకున్నది రాలేదా, లైక్ ఇలా ఏదో కదా మీకు మీ దగ్గర ఉంచాలన్నట్టు. అలా కాదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, సరే అట్లయితే మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము చూసుకొని మా వాళ్ళకి చెక్ చేసి దాన్ని బట్టి అని అన్నారు. క్లారిటీ ఇవ్వాలి. సరే అన్న, 2 రోజులు అయింది, అప్డేట్ లేదే. ఇక నాకు ఎవరైతే చెప్పారో ఆ పర్సన్ చెప్తే, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఎప్పుడు అదే వాడుతూ ఉంటాను, బట్ మీకు ఇలా అవటం చాలా బాధ కలిగిస్తుంది, నా మిస్టేక్ కూడా ఉంది ఇందులో, నేను అంత ఫోన్ చేసి మాట అని చెప్పేసి తాను మాట్లాడి చివరికి ఏమైందంటే ఇంకెలానో ఫోన్. దెన్ సార్ మీరు కనుక ఇప్పుడు వేరే కనుక రీప్లేస్మెంట్ కనుక అయినట్టయితే సేమ్ అమౌంట్ చేయొచ్చు, బట్ మీకు ఏం మెటీరియల్ కావాలన్న సీషియం వుడ్తో నాకు సేమ్ సైజ్ పంపండి, ఎక్స్ట్రా అమౌంట్ అయితే నేను పే చేస్తాలే అన్న. సరే రీప్లేస్మెంట్కి ఆప్షన్ చూస్తాము అన్నారు. చూడండి అలా కాదు, రిటర్న్ తీసుకుంటే హ్యాపీగా తీసుకెళ్ళిపోండి అన్న. సార్ రిటర్న్ వచ్చేసి తీసుకుంటే 5% అమౌంట్ డిడక్ట్ అయ్యింది, బ్యాలెన్స్ అమౌంట్ పెప్పర్ ఫ్రై అకౌంట్కి యాడ్ అయ్యింది, దానిని మీరు 3 సంవత్సరాల లోపు వాడుకోవచ్చు అన్నారు. 3 సంవత్సరాల లోపు వాడుకోవాలంట, లేకపోతే అయిపోయింది అమౌంట్ అంతే. దెన్ అన్న మొన్న బెడ్ కొన్నాక 3000 ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది, అది వాడదామని ట్రై చేస్తే ఓన్లీ 10% అందులో వాడొచ్చు అన్నారు, అది కూడా మళ్ళీ సెలెక్టెడ్ ఐటమ్స్ మీద అన్నారు. మరి అదేంటి అన్న. సార్ అది క్యాష్ బ్యాక్ మీకు రిటర్న్ వచ్చింది కదా, దానిలో ప్రైజ్ అన్న క్యాష్ బ్యాక్ అది ఓ రకంగా మీకు అది మా సైడ్ నుంచి గిఫ్ట్ వచ్చేసి అన్నట్టు, మరి దేని మీద కూడా దాని మీద ఇచ్చుకుంటా పోయినట్టయితే కష్టం కదా, అండ్ ఓన్లీ 10% ఇస్తామన్నారు. మీకు దండోరా బాబు, నాకు వద్దులే కానీ ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేయొచ్చు అంటే, పెప్పర్ ఫ్రైకి మీ దాంట్లో 5% డిడక్ట్ బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ అయ్యింది కదా, అది దేనికైనా వాడుకోవచ్చు, ఫుల్ అమౌంట్ వాడుకోవచ్చు అన్నారు. నమస్కారం బాబు అంటే త్వరగా చేశాడు అన్న. దెన్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ 24th లోపు మీకు మా నుంచి అప్డేట్ ఉండిద్ది అన్నారు. ఓకే, 24th రోజు ఫోన్ చేశాం. అది కూడా ఏంటి, మెయిల్ వాళ్ళు సేల్స్ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ లిఫ్ట్ చేస్తారు, బట్ కస్టమర్ కేర్ మళ్ళీ వేరే అంటారు, దాన్ని డైరెక్ట్ చేస్తే మళ్ళీ కాల్ అవ్వదు. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి ఒక టీమ్ని, ఒక దీన్ని ఏమన్నా అనాలి, పెప్పర్ ఫ్రై అన్న దాన్ని వెబ్సైటా, కామర్స్, నేనైతే ఎక్కడ చూడలేదు రా బాబు. సరే ఇంకెలానో వాళ్ళు కనెక్ట్ అయ్యారు, మళ్ళా ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు, తెలుగు ఏమి, తెలుగు వాళ్ళు కొంట్రా, తెలుగు భాష మాట్లాడరా. నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ అర్థమైంది, బట్ నాకు వద్దు, నా తెలుగులో నువ్వు చెప్పు, మాతృభాష అన్నప్పుడు నాకు స్పష్టంగా ఉండేది ఏదైనా. మళ్ళీ తెలుగులో కలవాలంటే మేము కల్పిస్తాం తర్వాత, ఒరే వద్దురా బాబు ఇంగ్లీష్లో మాట్లాడుతుందని చెప్పేసి ఇంగ్లీష్లో. దెన్ ఇంక ఫైనల్లీ లేదు మీ రిటర్న్ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నాము అని అన్నారు. అప్పటికి 7 దాటేసింది, దాంతో కాల్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. 24 అప్డేట్ లేదు, 25 అప్డేట్ డిస్కనెక్ట్ అయిపోయింది. దెన్ 26 సండేనా, అప్డేట్ లేదు. 27 అంటే ఈరోజు కదా, ఈరోజు 27 28 బాబు, ఈరోజు 28 కదా, నేను 27 అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్, ఈ రెండు కొంచెం కన్ఫ్యూజన్, డేట్లు చూడలేదు. దెన్ ఇంకేమైంది, సండే అయిపోయింది కదా, మండేకి సంబంధించి మొత్తం కాల్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా ఒకళ్ళు మాట్లాడేసేసి, లేదు అన్నీ కూడా మేము చెక్ చేసి పెట్టున్నాము, ఓకేనా, మీకు మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు 4-5 రోజుల్లో అన్నారు. ఓకే, ఈరోజు మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది, అందులో ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ వచ్చేసి ఫోన్ చేస్తే అతను కార్పెంటర్, అంజియా అని ఉంది. అడిగితే అంజియా పికప్ తీసుకునే వాళ్ళు, నేను కార్పెంటర్ సార్ అన్నాడు. సరే మరి ఎప్పుడు తీసుకెళ్తారంటే, ఇప్పుడు నాకు టైం లేదు సార్, నేను మధ్యాహ్నం 2 తర్వాత వస్తా అన్నాడు. సరే నాకు పనికి బయటకు వెళ్తున్నా అన్న. సాయంత్రం వచ్చేసి 4:30 ఆ సమయం. నేను వెనకాల స్క్రీన్ షాట్స్ మొత్తం అవే పెడుతున్నా చూడండి. వాళ్ళకి ఎప్పుడెప్పుడు మెయిల్స్ పెట్టింది, నాకు ఏ మెసేజ్లు వచ్చింది, ఆ తర్వాత కాల్ హిస్టరీకి సంబంధించి కింద కాల్ రికార్డ్ చేస్తే రేపు 30 తారీఖులకు అవ్వకపోతే ఆ కాల్ రికార్డింగ్ అప్పుడు ఆడతా. సరే ఇంకా అతను ఏమన్నాడంటే, ఇందాక 4:30 అప్పుడు ఇది ఫోన్ చేస్తే, సార్ మాకు ఏమి రాలేదు అప్డేటు, మరి అలాంటప్పుడు నేను రాలేను కదా అన్నాడు. ఇదేంటి మరి నాకు వచ్చింది కదంటే, అది నెంబర్ బై మిస్టేక్ రిటర్న్ వాళ్ళ బదులు నాది వచ్చింది మీకు అని అన్నాడు. సరే అట్టయితే మరి ఇప్పుడు ఎలా అంటే, లేదు సార్ మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా, నేను మా టీంతో మాట్లాడి రేపు ఖచ్చితంగా వచ్చి డిస్మాంటిల్ చేస్తాను, ఆ వాళ్ళు రిటర్న్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నాడు. సరే ఇంకా అరౌండ్ 6:30, 7కి వాళ్ళ దగ్గర కస్టమర్ కేర్ క్లోజ్ అయిపోయింది. 6:30, 6:40 అప్పుడు నేను చూసుకుంటే నాకు ఒక మెసేజ్, ఏంటది, మీరు అవైలబుల్గా లేరు, రిటర్న్ తీసుకెళ్దామంటే, అందుకని మీ కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా,
30వ తారీఖు మేము తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి. ఎంత దారుణం, ఎంత దరిద్రం అంటే పిచ్చి కోపం వచ్చింది నాకు. కస్టమర్ కేర్ చేద్దాం, టైం అయిపోయింది, మెయిల్ పెట్టా, అవన్నీ అటాచ్ చేస్తాను చూడండి. ఈలోపు ఇతను ఫోన్ చేసి తను లిఫ్ట్ చేయడు. ఇక అది ఆఫీస్ నెంబర్ ఉంది కదా, దాని నుంచి చేస్తే అప్పుడు లిఫ్ట్ చేశాడు. నేను అదే కాల్ రికార్డ్ చేశాను. అందులో అతను చాలా పద్ధతిగా మాట్లాడి, పొలైట్గా మాట్లాడాడు. సార్ మీ కస్టమర్ మేబీ నేను కాల్ రికార్డ్ చేస్తాను అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు అని నేను అడుగుతున్న క్వశ్చన్స్ని బట్టేసి అతనికి అర్థమైంది. ఇంకా అతను ఏమన్నాడంటే, ఏమంటే అతను మార్నింగ్ కూడా బాగానే మాట్లాడాడు. ఈవెన్ ఫస్ట్ టైం వచ్చిన పర్సన్ కూడా కార్పెంటర్, అతను బాగానే మాట్లాడాడు. వీళ్ళతో అసలు ఇబ్బంది ఏమీ లేదు. పికప్ రిటర్న్ వాళ్ళు కూడా ఇబ్బంది లేదు. పికప్ వాళ్ళు రాలేదు, రిటర్న్ డెలివరీ చేసినతో కూడా నాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది అల్ల కస్టమర్ కేర్ టెక్నికల్ వీళ్ళతోనే. సరే, ఇంకా ఇందా కాల్ లిఫ్ట్ చేస్తుంటే సార్ 7:45, 8:30 అప్పుడు. ఇంక అప్పుడు ఏమన్నాడు, లేదు సార్ రేపు మాకు మెయిల్ మెసేజ్ వస్తుంది, అది చూసుకొని మేము వస్తాం, నేను కానీ సందీప్ కానీ. సందీప్ అంటే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన అతను, ఇతను నారాజ్ అనమాట. వస్తాము, ఒకవేళ మా సైడ్ నుంచి కనుక ఈ రాలేని పక్షంలో ఖచ్చితంగా మా ఫైట్ టీమ్తో మాట్లాడి నేను మీకు రేపు ఈవినింగ్లోపు అప్డేట్ ఇస్తాను సార్ అన్నాడు. ఓవరాల్ ఈ మొత్తం ఇన్స్టెంట్ నేను చెప్పేది ఏంటంటే, కస్టమర్ కేర్ 24/7 అవైలబుల్గా లేనటువంటి ఏ వెబ్సైట్ ఆర్ కంపెనీ జోలికి పోవద్దు. ఆన్లైన్కి సంబంధించి ఏదైనా కొంటున్నప్పుడు ఇన్ కేస్ అది రిటర్న్ చేస్తే ఈ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడే దానిలో అయితే కొనండి. మీ అకౌంట్కి యాడ్ చేస్తామంటే అటువంటి చోట కొనొద్దు. 3, ఫర్నిచర్ కానీ వుడ్ వర్క్ రిలేటెడ్ ఏవైనా కానీ నన్ను అడిగితే హ్యాపీగా బయట షోరూంలో కొనుక్కోండి, ఎట్టుపోతే ఆన్లైన్ అయితే వద్దు. ఇది పర్సనల్గా నేను పడ్డ బాధ. ఓవరాల్ కన్క్లూజన్ ఫేస్బుక్లో పెట్టుకుని నేను పెడుతూ వచ్చా కదా, నాకు సింపుల్గా చాలామంది చెప్పాను, ఈ ఆన్లైన్ రిలేటెడ్ కొన్నవి ఏవైనా సరే రిటర్న్ కానీ పికప్లు కానీ పెడితే వాళ్ళు రాకుండా ఆటోమేటిక్గా వాళ్ళే రీషెడ్యూల్ పెట్టుకుంటున్నారు. అండ్ మోర్ కస్టమర్ సపోర్ట్ ఉండటం లేదు. అమ్మేమో ఇక మన పని అయిపోయింది అన్నట్టు కొంటున్నారు. దయచేసి అటువంటి మీరే హైలైట్ చేయండి అన్నారు. అండ్ ఇప్పుడు కనుక సాల్వ్ కాకపోతే ఇక కస్టమర్ కేర్లో కంప్లైంట్ వేసేయండి అన్నారు. ఆ ఓపిక ఉంటే వేస్తా, లేకపోతే డిస్మాంటిల్ చేయటమా లేక పైన ప్లేట్స్ తీసేసి మంచం జాగ్రత్త బయట పట్టుకొచ్చి నేను మామూలుగా మా దానిలో ఉండే చెత్త చెట్లు లైక్ చెత్త ఏమి ఉండదులేండి, మొత్తం ఆకులే. అండ్ ఇంక చెట్లు సంథింగ్ నరికిన లైక్ ఏమైనా ఉంటే ఇంట్లోనే పడేసి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, అది ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంకా నేను అదే తగలబెట్టేస్తాను. ఈసారి దానిని తీసుకొని అక్కడ పెట్టి తగలబెట్టేస్తాను. 14,000 నేను ఒక 2-3 రోజులు కష్టపడితే వీడియోలో సంపాదించుకుంటాను, కానీ ఆ టార్చర్ నేను భరించలేను. సైకలాజికల్గా ఎంత ఇసిగించారంటే వాళ్ళు నాకు, కస్టమర్ నెంబర్ ఉండదు, మెయిల్ పెడితే ఎప్పుడో కాల్ వచ్చింది, ఆడికి ఇంగ్లీష్ తప్ప హిందీ తప్ప ఏమి రాదు, పోనీ ఏదైనా చెప్తే అప్డేట్ ఉండదు. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి టీంని కస్టమర్ కేర్ని నేనైతే అసలు ఎప్పుడు ఫేస్ చేయాలి. ఇటువంటి నాకే తగులుతూ ఉంటాయి, ఎందుకంటే నాలంటి తగిలితే కదా హైలైట్ చేస్తాడు, జనానికి చెప్తాడు జాగ్రత్తలు. అలాగే ఉంది ఇప్పుడు ఇది కూడా. చాలామంది పెప్పర్ ఫ్రై బాగుంటుంది అంటున్నారు, మరి నాకెందుకు ఇలా అయింది అంటే ఏం చేద్దాం, ఎవరో ఒక్కడ తగిలితే నేను నొప్పి తగ్గించేది, ఆ నొప్పితోనే కదా వాడు బయటికి అరిచేది. అది ఇప్పుడు నేను చేస్తున్నా. ఇప్పుడు మీరేమంటారు, రేపు 30వ తారీఖు వరకు చూసి వాళ్ళు తీసుకెళ్ళి అమౌంట్ యాడ్ అయితే సరి, లేదంటే అసలు వాళ్ళ భాగవతం మొత్తం ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మొత్తం దాన్ని రికార్డ్ చేసి ఆ మనసుని బయటకు కూడా చాడబెట్టి తగలబెట్టమంటారు, లేదా కస్టమర్ కేర్లో కస్టమర్ కేర్ వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ రైజ్ చేయమంటారు. వినియోగదారులు కంప్లైంట్ రైజ్ చేయమని అటు ఇటు తిరగటానికి టైం అంతా అయిపోయింది. వాళ్ళు ఎప్పుడుకో ఇస్తారు, ఏమని ఆ మంచం తాలూకు డబ్బులు ఏమో 15,000 ఇమ్మని, ఖర్చులు కనుక 10,000 ఇమ్మని, అంతే. ఈలోగా మెంటల్ చర్చ మనం భరించలేం. సో వినియోగదారుల ఫోరం ఓపిక మనకు లేదు. సో వీళ్ళు వెళ్ళేంత వరకు ఓపికతో ఉండటం, తీసుకెళ్లేంత వరకు, లేదంటే చాలరా బాబు మీకు దండరా బాబు అని చెప్పేసి చెత్తలో పడేసి ఇది కూడా చెత్తే చెక్కలు అన్నట్టుగా తగలబెట్టడం, లేదా ఆడ పడేసేసి భోగొచ్చేంత వరకు ఆగి ఇంట్లో పాత మొత్తం తగలబెట్టాల్సిన చెక్కల మొత్తం అలా తగలబెట్టాలి. లేదా రేపు వింటర్ స్టార్ట్ అయింది కదా, వింటర్ అయినా చలికాలం, అప్పుడు చలిమంట కాసుకోవాలి. సో ఏది చేసుకుంటే బెస్ట్ కింద కామెంట్లో తెలియచేయండి. బట్ డబ్బులో తెలిసినోడిగా అందరికీ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను సహనంగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంత ఓపిక ఉండడం. ఈ వీడియో మొత్తమే నేను చెప్పేది ఒకే ఒకటి, కళలో కూడా మరలా చెప్తాను, కళలో కూడా 24/7 కస్టమర్ కేర్ నెంబర్ అవైలబుల్ అయినటువంటిది ఏది కొనొద్దు, వాళ్ళ దగ్గర కూడా దగ్గర పోవద్దు. అండ్ ఒకవేళ కస్టమర్ సపోర్టు 24/7 ఉంది అన్న ఆన్లైన్లో ఫర్నిచర్ రిలేటెడ్ మ్యాక్సిమం జోలికి పోవద్దు. ఎందుకంటే ఒక్కసారి వచ్చిన తర్వాత సరైన సపోర్ట్ లేక చుక్కలన్నమాట. ప్లీజ్ బీ ప్రాక్టికల్ అనేది అత్యంత ముఖ్యమైనది. ఒక వస్తువు మనం కొన్నాము, బాగలేదు, రిటర్న్ చేశాము,
డబ్బులు నీ క్రెడిట్ కార్డు కన్నా యాడ్ అవ్వాలి, నీ బ్యాంక్ అకౌంట్ కన్నా పోవాలి, అంతే తప్ప నీ వ్యాలెట్లోనే ఉంటాయి. మరలా మా దగ్గర నువ్వు ఏదో వస్తువు కొనుక్కోవాలి, అది ఇంత టైంలోపే కొనుక్కోవాలంటే దీనంత దరిద్రం కొట్టి ఉండదు. అలా పెప్పర్ ఫ్రై విషయంలో సీరియస్లీ లిటరల్లీ నేను ఫెయిల్ అయ్యాను. నాకు ఎంత కోపం వస్తుందంటే ఏం పర్లేదు, ఇది ఒక లెసన్ అంతే. ఈ లెసన్ వల్ల నేను మీకు జాగ్రత్త చెప్తాను అనుకోండి. డబ్బులు రిటర్న్ చేస్తే ఆ ఐటమ్ క్యాన్సిల్ చేస్తే మీ అకౌంట్కి డబ్బులు పడాలి తప్ప వాళ్ళ పెప్పర్ ఫ్రై కూడా ఉన్నాడు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, వాడితో ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి మారాలంటే దాని అంత దరిద్రం కొట్టి ఉండదు.